హాయ్ హలో నమస్తే బోజర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఫ్రాన్స్. మీకు విషయం తెలుసా, రీసెంట్గా యూరోపియన్ యూనియన్లో కుకింగ్ ఆయిల్స్లో యూస్ చేసే హెక్సేన్ ఏదైతే ఉందో ఆ హెక్సేన్ పరిమితికి మించి యూస్ చేస్తున్నారు అనేసి అయితే వెల్లడైందండి. అది ఫ్రాన్స్లో, ఎస్పెషల్లీ ఫ్రాన్స్లో అది చాలా ఎక్కువ మోతాదులో యూస్ చేస్తున్నారు అనేసి అయితే రీసెంట్ స్టడీస్ అయితే రివీల్ చేస్తున్నాయి. ఈ హెక్సేన్ దేనికి యూస్ చేస్తారంటే ఆయిల్లో క్రూడ్నెస్ పోయేసి క్లియర్ ఆయిల్ రావడానికి యూస్ చేస్తారు. ఈ హెక్సేన్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ డిజాల్వెంట్ అనమాట టు రిమూవ్ ద క్రూడ్నెస్. యూజువల్లీ ఇది 1 mg per liter అయితే యూజ్ చేయాలి, కానీ అది ఇప్పుడు ఎక్కువ మోతాదులో అయితే యూజ్ చేస్తున్నారు అనేసి అయితే చెప్పారు. ఇదే కాకుండా ఇది మిల్క్ పౌడర్లలో పిల్లలు వాడే మిల్క్ పౌడర్, ఇంకా మనము యూజ్ చేసే మిల్క్ ఏదైతే ఉందో అందులో కూడా ట్రేసెస్ ఆఫ్ హెక్సేన్ హ్యాస్ బీన్ ఫౌండ్ ఇన్ ద రీసెంట్ స్టడీస్. ఈ హెక్సేన్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి హెల్త్ పైన. ఏంటంటే హెడేక్ ఉంటుంది, డిజినెస్, పెరిఫరల్ న్యూరోపతి, కార్డియోవాస్కులర్ డిసీజెస్, ఇంకా టైప్ 2 డయాబెటీస్ ఇలాంటివి అయితే ఉంటాయి. అంతేకాకుండా ఈ ఆయిల్ని బాగా హీట్ చేసి అందులో ఫ్రై చేస్తాం కదా ఫుడ్ ఐటమ్స్, అంటే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఏవైనా ఉన్నాయనుకోండి, అవి చేయడం వల్ల ఆయిల్ అంతా ఆక్సిడైజ్ అయిపోయి ఇట్ రిలీజెస్ ద కార్సినోజన్స్ ఇన్ టు దోస్ ఆయిల్, అండ్ ఈటింగ్ దోస్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ will eventually lead to inflammation, chronic diseases and cancer. So it is better to avoid these cooking oils. వీటికి బదులుగా మనము కోల్డ్ ప్రెస్డ్ ఆలివ్ ఆయిల్ కానివ్వండి, నెయ్యి కానివ్వండి, బటర్ కానివ్వండి, ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు. సో దట్ దే ఆర్ నాట్ దట్ మచ్ హార్మ్ఫుల్. ఎందుకంటే కోల్డ్ ప్రెస్డ్ కదా, సో దే వోంట్ యూజ్ హెక్సేన్ ఇన్ దిస్ ప్రాసెస్ అన్నమాట. సో ఇదైతే రివీల్ చేశారు ఎస్పెషల్లీ ఫ్రాన్స్లో అయితే. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ప్లీజ్ ఈట్ హెల్తీ అండ్ స్టే హెల్తీ. అండ్ మీ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లస్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ ద ఫస్ట్ టైమ్ అండ్ ఇఫ్ యూ వాంట్ more interesting videos on France, please do like, share and subscribe. I'll come back with another interesting video. Until then, keep watching. Take care and bye bye. Please take care of your health, eat healthy and stay healthy. Thank you very much for watching. Please like, share and subscribe to Facts of France.